టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మంత్రి నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్నారు. పొలిట్ బ్యూరో జాతీయ కమిటీలతో చంద్రబాబు ప్రమాణం చేయించారు. పాత కొత్త కలయికతో కమిటీలను పార్టీ అధినాయకత్వం ఏర్పాటు చేసింది. పార్టీ చరిత్రలో తొలిసారిగా మండల క్లస్టర్ స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు కల్పించామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్నో వడపోతులు వ్యూహాలతో నూతన కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. సీనియర్లను గౌరవిస్తూ కొత్త వారికి అవకాశాలు ఇస్తూ కష్టపడిన వారికి చోటు కల్పిస్తూ కమిటీలను ఏర్పాటు చేశామని చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారని, ఎవరికి తలవంచరని స్పష్టం చేశారు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని, కార్యకర్తే అధినేత అనేది నినాదంగా కాదని విధానంగా మార్చుకున్నామని పేర్కొన్నారు. ఈసారి ప్రస్తుత కమిటీలో మండల పార్టీ అధ్యక్షురాలికి, క్లస్టర్ ఇన్ఛార్జికి పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించామని స్పష్టం చేశారు. 4 దశాబ్దాలుగా పార్టీ కమిటీలు నియామకం చేస్తున్నాను, కానీ ఇంత కసరత్తు ఎప్పుడూ నేను చేయలేదు. ఎన్నో వడపోతలు, ఎన్నో లెక్కలు, ఎన్నో ఈక్వేషన్లు చూసి మీ అందరికీ పదవులు ఇచ్చాం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సీనియర్ని గౌరవిస్తూ కొత్త వారికి అవకాశాలు ఇస్తూ కష్టపడిన వారికి చోటిస్తూ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. సీనియారిటీ, సిన్సియారిటీ, సోషల్ రీఇంజనీరింగ్తో దాదాపు 250 మందితో కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. అనుభవం, యువశక్తి, సమర్థత గీటురాయిగా పార్టీ కమిటీలు ఏర్పాటు చేశాం. పార్టీ పదవులు చేపట్టిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. కొత్త టీంతో పార్టీకి కొత్త ఎనర్జీ రావాలి, కొత్త దిశ రావాలి. కార్యకర్తే అధినేత అనేది కేవలం స్లోగన్ కాదు, ఇది మన సిద్ధాంతం. ఆచరణలో చేసి చూపించాం. ఈరోజు వేదిక పైన చూస్తే ఒక మండల పార్టీ అధ్యక్షురాలని, ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని పాలిట్ బ్యూరో మెంబర్గా చేయగలిగాం. ఈరోజు మా రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి కార్యకర్త స్థానంలో కూర్చుంటే ఆ కార్యకర్త పాలిట్ బ్యూరో స్థానంలో కూర్చున్నారు. అది తెలుగుదేశం పార్టీ విశిష్టత. దేశంలో వేరే పార్టీలో సాధ్యం కాదు. దట్ ఈజ్ తెలుగుదేశం. ఏదైతే చెప్పామో దాన్ని నిరూపించుకుంటున్నాం. పార్టీ ఆవిర్భావం నాడు ఎంత ఫ్రెష్ లుక్ ఉందో, అది 40 ఏళ్ళు వచ్చినా అదే ఫ్రెష్ లుక్ ఇప్పుడు కూడా కనిపిస్తుంది. దేశంలో తెలుగుదేశం పార్టీ ముందు పుట్టిన పార్టీలు ఉన్నాయి, తర్వాత పుట్టిన పార్టీలు ఉన్నాయి. అయితే ఇంత పటిష్టమైన నిర్మాణం, బలమైన క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, వేరే పార్టీ లేదు. ఒక్క ఓటమితోనే రాజకీయ పార్టీలు చాపజుట్టేస్తున్నాయి, కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కానీ గెలిచినా ఓడినా ఎప్పుడూ సగర్వంగా ఎగిరే జెండా మన పసుపు జెండా. 44 ఏళ్లలో అనేక సంక్షోభాలు, సవాళ్లను చూశాం. కానీ మన పసుపు జెండా పౌరుషం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు, ఎప్పుడు ఎవ్వరూ తగ్గించలేరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేసే నిలబడతాడు తప్ప ఎవ్వడికి భయపడడు, తల వంచడు. 4 దశాబ్దాల మన ప్రస్థానం అద్భుతంగా సాగింది. తెలుగుదేశం పార్టీ శాశ్వతం. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండేది ఏకైక తెలుగుదేశం పార్టీ. దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇది సాగాలంటే మనం మరింత బలోపేతం కావాలి. భూగర్భ జలాలు పెంచాం, సాగులో సాంకేతికత తీసుకొచ్చాం, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు పూర్తి చేసుకుంటున్నాం. మన ఉత్పత్తులకు మార్కెట్ పెంచాం. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ పాలసీ తెచ్చాం. ఏఐ టెక్నాలజీ కంపెనీలు తీసుకొస్తున్నాం. భవిష్యత్తులో విశాఖపట్నం మీరు గుర్తుపెట్టుకోవాలి,
ఏఐ హబ్గా విశాఖపట్నం ఏఐ పట్టణంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. విశాఖపట్నం పేరే మారిపోయే పరిస్థితి వస్తుంది. పెట్రోల్ డీజిల్ సమస్యపై వైసీపీ భయాందోళన పరిస్థితులు సృష్టిస్తోందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కె పార్థసారథి మండిపడ్డారు. అంతర్జాతీయ గూగుల్ సంస్థ విశాఖపట్నంలో శంకుస్థాపన జరుగుతున్న వేళ అది చూసి ఓర్వలేక ప్రజల దృష్టి మళ్లించేందుకు వైసీపీ సాయశక్తులా కృషి చేస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి ఏం పరిశ్రమలు తెస్తున్నారంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారని మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి 9 లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు పలు పరిశ్రమలకు శంకుస్థాపనలు జరిగాయని, ఇవన్నీ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. దేశంలో 25% పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని వివరించారు. 2019-24లో ఎంతమంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయారో మీరు మర్చిపోయారా అంటూ వైసీపీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎటువంటి డ్రై అవుట్ స్టాక్ అవుట్ పొజిషన్ లేకోకుండా ఆయిల్ కంపెనీస్తో కూడా మాట్లాడుతా ఉన్నాం. కొంత ఐఓసిఎల్లో చిన్న ఇబ్బంది, ఐఓసిఎల్ తర్వాత హెచ్పిసిఎల్ తర్వాత బీపీసీఎల్ అయినా కూడా మెరుగుపడతా ఉంది. ఈరోజు 1 గంటకి రివ్యూ చేసినప్పుడు 397 ఫిల్లింగ్ స్టేషన్స్లో స్టాక్ అవుట్ పొజిషన్ ఉంటే 3 గంటలకల్లా అది 322 పెట్రోల్ పంపులకి ఫిల్లింగ్ స్టేషన్కి తగ్గింది. అంటే దాదాపు 75 డ్రై అవుట్ ఉన్న ఫిల్లింగ్ స్టేషన్స్లో స్టాక్ సప్లై చేయించాం. అదేవిధంగా ఈరోజు ఇంకా కూడా ఆల్రెడీ ట్యాంకర్స్ ఆన్ ది వే ఉన్నాయి. తప్పకుండా ఈ రాత్రికి రేపటికి పరిస్థితి చాలా వరకు 90-95% మెరుగుపడుతుందని చెప్పేసి మనం చేస్తాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఈరోజు చూసుకున్నా కూడా కేవలం ఎన్టీఆర్ జిల్లా, ప్రకాశం, గుంటూరు, 2-3 జిల్లాలు, కడప ఇటువంటి జిల్లాల్లో కొంత సమస్యల మాట వాస్తవం. అది ప్యానిక్ సిచ్యుయేషన్ మూలంగా వచ్చింది. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తాను. 1 గంటకి 3 గంటలకి అంటే 2 గంటల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యల మూలంగా దాదాపు 75 స్టాక్అవుట్ పెట్రోల్ పంపులకి పెట్రోల్ డీజిల్ అన్నీ కూడా సప్లై చేయడం కూడా జరిగింది. రేపటికి ఇంకా ఇవి కూడా ఇంకా తగ్గుతాయని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. దయచేసి కన్జ్యూమర్స్ ఎవరైనా సరే, పెట్రోల్ వాహనదారులు ఎవరైనా సరే ప్యానిక్ పర్చేజెస్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎల్లవేళలా డీజిల్, పెట్రోల్ అందుబాటులో వచ్చే చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా మరి కొంతమంది వైసీపీ రైతులు ఇక్కడైతే రైతులకి తామేదో మేము వరగబెట్టేసాం 2019-24 అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం రైతుల సమస్యని చాలా కమిట్మెంట్తో అధిగమిస్తానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. దాంట్లో భాగంగానే మీరు చూస్తే గత ప్రభుత్వం 6-7 నెలలు కూడా ధాన్యం డబ్బులు ఇవ్వకపోతే, గత ప్రభుత్వం కనీసం సంచులు సరఫరా చేయలేని పరిస్థితి, రైతుల దగ్గర నుంచి 1300, 1200, 1100కి మిల్లర్లు కొనుక్కుంటున్నా కూడా కళ్ళొప్పగించిన పరిస్థితి ఆనాటి ప్రభుత్వంది. ఈరోజు ధాన్యం రైతులకి పూర్తిగా ఎంతుంటే అంత మరి ప్రభుత్వం కొనటమే కాకుండా 24 గంటలు మీరు 6 నెలల్లో ఇవ్వలేని డబ్బుల్ని 24 గంటల్లో 48 గంటల్లో ఇచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనం చేస్తాము. అదేవిధంగా మొక్కజొన్న రైతులకి కొంత సమస్య ఉన్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాయటం, ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాయటం జరిగింది అని చెప్పేసి మనం చేస్తాను. కేంద్ర ప్రభుత్వ స్పందన కోసం వేచి చూస్తాను. కేంద్ర ప్రభుత్వం స్పందించగానే ఎటువంటి చర్యలు తీసుకోవాలో మొక్కజొన్న రైతుల గురించి ఆలోచిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాను. అంతేకాకుండా ఎప్పుడు ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా పొగాకు, బ్లాక్ బర్లీ పొగాకుకి ధర రాకపోతే 12 రూపాయలు కిలోకి ఇచ్చి ప్రభుత్వం కొనడం జరిగింది మార్కెట్ ఇంటర్వెన్షన్తో. అదేవిధంగా కోకో గింజలు కానివ్వండి, ఇంకా అనేక పంటలకి ఎప్పుడెప్పుడైతే ఇబ్బంది వచ్చిందో, మామిడికి కానివ్వండి, మరి ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి వాళ్ళకి ధరలు చెల్లించిన విషయం మీ అందరికీ తెలుసు. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. 2 ఏళ్లలో 2000 కోట్లతో 11 కీలక ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షల ఎకరాలకు నీటిని అందుబాటులో కల్పించాలనే లక్ష్యాన్ని వెల్లడించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తీసుకురావడంపై దృష్టి సారించామని చెప్పారు. వంశధార ట్రిబ్యునల్ తీర్పు గెజెట్తో నేరడి బ్యారేజ్కు అడ్డంకులు తొలగాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంపై కూడా మంత్రి విమర్శలు చేశారు. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. 2 ఏళ్లలో 2000 కోట్లతో 11 కీలక ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షల ఎకరాలకు నీటిని అందుబాటులో కల్పించాలనే లక్ష్యాన్ని వెల్లడించారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తీసుకురావడంపై దృష్టి సారించామని చెప్పారు. వంశధార ట్రిబ్యునల్ తీర్పు గెజెట్తో నేరడి బ్యారేజ్కు అడ్డంకులు తొలగాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంపై కూడా మంత్రి విమర్శలు చేశారు. విద్యార్థులు సమగ్రాభివృద్ధికి పౌర గ్రంథాలయాలు ఎంతో కీలకమైన వేదికలని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఇవి కేవలం పుస్తకాలను ఇచ్చే స్థలాలే కాకుండా సాంస్కృతిక, మానసిక, సృజనాత్మక వికాసానికి కేంద్రాలుగా మారాయని తెలిపారు. తాను చిన్నప్పుడే ఠాకూర్ గ్రంథాలయానికి వచ్చానని గుర్తు చేసుకున్నారు. విజయవాడ బందరోడ్లోని ఠాకూర్ గ్రంథాలయం ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ శిబిరాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్తో కలిసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం కాకాని భవన్లో జరిగిన సభలో ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎంతో చరిత్ర గల ఈ గ్రంథాలయానికి ఇంకా అదనపు వసతులు కల్పించి ఆధునీకరిస్తామన్నారు. ఎంపీ లాట్స్ నుంచి నిధులు కేటాయించి అవసరమైన వసతులు కల్పిస్తామన్నారు. లైబ్రరీకి కావలసిన వసతుల గురించి తనకు తెలియజేయాలని అధికారులను కోరారు. చిన్ననాటి నుంచి పుస్తక పఠనాన్ని ప్రతి ఒక్క విద్యార్థి అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, మాజీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఠాగూర్ గ్రంథాలయం ఎన్నో సంవత్సరాలు 1953లో ప్రారంభించిన ఈ గ్రంథాలయం ఇవాళ కొత్తగా వేసవిలో పిల్లలకి సమ్మర్ కోచింగ్ క్యాంప్, అది కూడా ఆర్ట్స్ అంతేకాకుండా క్రాఫ్ట్స్ మరియు మ్యూజిక్, డ్యాన్స్ ఇటువంటి ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్లో ఒక వేసవి కోచింగ్ క్యాంప్ పెట్టారు. వీటిలన్నిటి వల్ల కూడా సెలవుల్లో సమయంలో పిల్లలు సద్వినియోగం చేసుకునే విధంగా ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కూడా డెవలప్ అవుతుంది. దీంట్లో స్పోకెన్ ఇంగ్లీష్ కూడా పెట్టడం జరిగింది. విజయవాడ ప్రజలు ఇవాళ విజయవాడ విద్యార్థులకు కావాల్సిందే కమ్యూనికేషన్ స్కిల్స్. వాళ్ళు ఏ ఇంటర్వ్యూలో చూసినా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్. ఎట్లాగో పాఠశాల సమయంలో భారీగా వాళ్ళు ఇప్పుడు పాఠ్యపుస్తకాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఇటువంటి యాక్టివిటీస్ చేయటం వల్ల సెలవుల్లో వాళ్ళు మరింత సృజనాత్మకంగా వ్యవహరించే విధంగా ఉంటుంది. తప్పకుండా ఇటువంటి క్యాంపును పెట్టిన చైర్మన్ బేగ్ గారికి, రమాదేవి గారికి, లోకల్ కార్పొరేటర్ బాలా గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక పిల్లలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. వేసవి శిక్షణా తరగతులు ఠాగూర్ గ్రంథాలయంలో మా ప్రీతమ నేత కేశినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో, మరి గ్రంథాలయాల చైర్మన్ బేగ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా వేసవి శిక్షణా తరగతులు ఠాగూర్ గ్రంథాలయంలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మరి గ్రంథాలయం ఇన్ఛార్జి రమాదేవి గారి సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగి ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం సంతోషం. మరి ఎంపీ గారు అయితే కనుక పిల్లలకి ఒకటే పిలుపునిచ్చారు, అందరూ బాగా చదువుకోండి, గ్రంథాలయాల్లో బుక్స్ని వాడుకోండి, గ్రంథాలయానికి ఒక సమయం కేటాయించండి. ఈ గ్రంథాలయంలో చదువుకున్న వాళ్ళు చాలామంది జీవితంలో స్థిరపడ్డాలు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా బాగా ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని ఈ గ్రంథాలయంలో చదివి మంచి ఉన్నత స్థితికి రావాలని చెప్పి ఎంపీ గారు పిలుపునివ్వడం కూడా జరిగింది. కాబట్టి పిల్లలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని, పెద్దవారు కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ గ్రంథాలయానికి రాష్ట్రంలోనే అతిపెద్ద గ్రంథాలయము అని పేరుంది. ఆనువాయితీగా ప్రతి సంవత్సరం చేస్తూ ఉండేది. కానీ ఈసారి మాత్రం ప్రత్యేకంగా చాలా వినూత్నమైన ప్రోగ్రామ్స్ మన రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్యులు నారా లోకేష్ గారి సూచనల మేరకు జిల్లాలోనే కాదు మొత్తం యావత్ రాష్ట్రంలో ఉన్న లైబ్రరీస్ అన్నిటి కూడా ఈ యొక్క సమ్మర్ క్యాంప్ అనేది పిల్లల కోసం ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఈ యొక్క సమ్మర్ క్యాంప్ దాదాపు ఏప్రిల్ 28వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు వరకు నడుస్తూ ఉంటుంది. పిల్లలు ఏదైతే విద్య చదువుకుంటానికి స్కూల్స్కి వెళ్తున్నారో ఇక్కడ విజ్ఞానం కోసం మనకు లైబ్రరీస్కి రావాలని చెప్పి వాళ్ళు అలవాటు చేయడానికి, అలాగే దాంతోపాటు ఒక కల్చరల్ యాక్టివిటీస్ అనేది కూడా ప్లాన్ చేస్తూ వాళ్ళని కంప్యూటర్ నాలెడ్జ్ కూడా పెంచుకునే విధంగా మేమందరం కూడా చేస్తూ ఉన్నాం. మేమైతే ప్రత్యేకించి ఈ సమ్మర్ క్యాంప్ ద్వారా ఈరోజు ఠాగూర్ మెమోరియల్ లైబ్రరీలో ఒక స్టార్టింగ్ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ ఎంపీ గారు, విజయవాడ పార్లమెంట్ సభ్యులైనటువంటి కేశినేని శివనాథ్ చిన్ని గారు రావడం, దాన్ని ప్రారంభించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మేము ఎన్నో ఇబ్బందులతో ఉన్నాము. లైబ్రరీ పాఠకులందరికీ అన్ని వసతులు ఇవ్వలేకపోతున్నాము. మా చైర్మన్ గారు వచ్చినాక కొన్ని తన ఊహలకు అనుగుణంగా చేయాలి అన్న ఫండ్ లేకపోవటం కొద్దిగా మాకు ఇబ్బంది అనిపించినా కానీ సార్ ఈరోజు మాకు మేము చేస్తాము అని అన్నందుకు సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇంకా భవిష్యత్తులో మా చైర్మన్ గారు ఆలోచనకి తగ్గట్టు ఈ లైబ్రరీని తీర్చిదిద్దుదాము. పిల్లలు ముందు
పట్టణాశక్తి పెంపొందాలి అని అంటే పిల్లల నుంచి రావాలి. దీనికి పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ తమ ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తోందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చెప్పారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వైద్య సేవలకు కార్పొరేట్ ఆసుపత్రులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రజలు ఎలాంటి సమస్య ఎదురైనా ప్రజా దర్బార్ ద్వారా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. బీఆర్టీఎస్ రోడ్లోని తన కార్యాలయంలో 25, 27 డివిజన్లకు చెందిన పలువురు లబ్ధిదారులకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు 5,27,000 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చికిత్స అందించడం పెద్ద ఊరటనిస్తుందని చెప్పారు. అత్యవసర చికిత్సలకు ఎల్ఓసీ ద్వారా ముందుగానే ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చించి వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం భారంగా మారిందని తెలిపారు. వైద్యం, విద్య, ఉపాధి ప్రధాన అంశాలుగా తీసుకుని తమ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన వివరించారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నవనీతం సాంబశివరావు, డి ఆంజనేయులు, మల్లంపల్లి సురేష్, మాచర్ల గోపి, సుబ్బారావు, పావని, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల నుంచి 27వ డివిజన్లో ముగ్గురికి 2,16,812 రూపాయలు 3 చెక్కులు వారి ఆరోగ్య నిమిత్తం ఇవ్వటం జరిగింది. పేద వర్గాలు నివసించేటువంటి ఈ ప్రాంతం కార్పొరేట్ వైద్యము గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలలో అందని దాక్షగా మారినటువంటి నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లతో కార్పొరేట్ వైద్యాన్ని అందించడంతో పాటు మిగిలినటువంటి వైద్యాన్ని ప్రైవేట్ కార్పొరేట్ వైద్యశాలలో సీఎం సహాయ నిధిగా అందించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగానే సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బోండా ఉమామహేశ్వరరావు గారు ప్రతి శుక్రవారం నాడు కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తూ గత 9 మాసాల నుంచి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని P4కు సంబంధించినటువంటి అధికారులని అందుబాటులో పెట్టుకుని ప్రజలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో P4 పేరుతో ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కారం చేయటం ఒక ఆనవాయితీగా వస్తుంది. రెండోది విద్య, వైద్యం, ఉపాధి అనేది రాజ్యాంగంలో కల్పించవలసినటువంటి ప్రధాన హక్కుగా భావిస్తున్నటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారు ఈ వైద్యం అందక ఇబ్బంది పడేటువంటి పేద వర్గాలందరికీ కూడా ఎల్ఓసి ద్వారా ఆరోగ్య నిమిత్తం ముందుగా ఆ హాస్పిటల్లో మాట్లాడి ప్రభుత్వం నుంచి సహాయం చేసేటువంటి దానిలో పూర్తిగా సహకరించడమే కాకుండా వారి ఆరోగ్యాలు ప్రైవేట్ హాస్పిటల్లో పూర్తి స్థాయిలో వైద్యం అందిన తర్వాత వారికి అయినటువంటి బిల్లుల్లో 70% నుంచి 85% వరకు ప్రభుత్వం నుంచి ఇప్పిస్తున్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యుడు అంటే మొదటి 3వ స్థానంలో నిలుస్తున్నటువంటి పరిస్థితిని కూడా బోండా ఉమామహేశ్వరరావు గారికి నియోజకవర్గం నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్.